హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ రెసిపీని చూపించబోతున్నానండి. నార్మల్గా మనం ఇడ్లీలు చేసుకునేటప్పుడు ఇడ్లీలు మిగిలిపోతుంటాయి కదా, ఆ ఇడ్లీలతో టేస్టీగా సింపుల్గా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను చెప్పిన విధంగా సింపుల్గా ఒకసారి ఇలా చేసి చూడండి. తర్వాత మీరు మిగిలిపోయిన ఇడ్లీలను బయటపడేయకుండా ఎప్పుడు ఇలానే చేసుకుంటారండి. సో మరి లేట్ చేయకుండా ఇడ్లీ ఉప్మాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఇడ్లీ ఉప్మా చేసుకోవడానికి ఇడ్లీలను ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 5 ఇడ్లీల దాకా తీసుకున్నానండి. ఇలా ఇడ్లీలను పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ దాకా ఆవాలు, 1/2 స్పూన్ దాకా జీలకర్రను వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ దాకా పచ్చిశనగపప్పును వేసుకొని పచ్చిశనగపప్పు దోరగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా దోరగా వేగాక ఇందులోకి సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలను వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును వేసుకొని ఆనియన్స్ లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ దాకా పసుపును వేసుకొని ఒకసారి అన్నింటినీ కలుపుకొని మనం పొడి పొడిగా చేసుకున్న ఇడ్లీ పొడిని వేసుకోండి. వేసేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఫైనల్గా 1/4 స్పూన్ దాకా ఉప్పు, అరబద్ద నిమ్మరసాన్ని వేసేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుంటే మన టేస్టీ ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోతుందండి. ఎప్పుడైనా ఇడ్లీ మిగిలిపోతే కనుక వేస్ట్ చేయకుండా ఇలా ఇడ్లీ ఉప్మాని రెడీ చేసేసుకోండి. రెడీ చేసుకున్నాక మీకు ఎలా కుదిరిందని నాతో కమెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.